బావతో నీ పెళ్లి ఫిక్స్ చేసాం. ఎల్లుండే నీ పెళ్లి. నాకు ఆల్రెడీ పెళ్ళైందని చెప్తున్నా కదా, అర్థం కాదా? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. మీరేం చెప్పినా నేను విన్ను, మీరేం చేసినా నేను మారను. నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. చేసింది చాలు, చెప్పేది వినకపోతే చంపేదానికన్నా వెనకాడను. నన్ను చంపినా నాకు ఇష్టమే, కానీ వీడిని మాత్రం నేను పెళ్లి చేసుకోను, కడుపు తీయించుకోను. నా మాట వినందుకు నిన్ను చంపాలా? నిన్ను ఇలా పెంచిన మీ అమ్మని చంపాలా? వద్దు వద్దు, వింటాను వింటాను వింటాను, పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, కానీ కడుపు తీయించుకోను. నువ్వేమంటావురా? దీనికోసమే పుట్టినోడిని. నువ్వు కోరిస్తానంటే కాదంటానా మామ? నువ్వేమంటావమ్మా? మొగుడు పోయాక నీ పంచన బతుకుతున్నదాన్ని నువ్వు అవునంటే నేను కాదంటానా అన్నా? పెళ్లి ఏర్పాట్లు చేయండి రా. సరేనయ్యా. స్వాతికి వాళ్ళ భావనిచ్చి పెళ్లి చేస్తున్నారా? స్వాతి పెళ్ళికి కూడా ఒప్పుకుందరా. మేమేం మాట్లాడుతున్నాం అర్థమవుతుందా నీకు? నువ్వు ఎప్పుడు కోలుకుంటావు, నువ్వు కోరుకున్న స్వాతిని ఎప్పుడు చేరుకుంటావు, ఏం అర్థం కావడం లేదరా. చూడ ముచ్చటగా ఉన్నారు కదా వదినా. కానిస్టేబుల్స్ ఇక్కడే ఉన్నారు. ఎస్ఐ గారు రండి రండి. నమస్తే సార్. రండి రండి సార్, కూర్చోండి. మురళి, మురళి, మురళి. రేయ్ బాలేరా, బాలేరా, రేయ్ బాలేరా, రేయ్ బాల్ బాల్ పాస్ పాస్, రేయ్ ఇక్కడ పాస్ పాస్ పాస్, రేయ్ మ్యాచ్ గెలవాలరా, రేయ్ బాల్. నేనేంటి ఇక్కడున్నాను, మీరేంటి ఎక్కడున్నారు? రే మన మ్యాచ్ గెలవాలి కదరా, పదండ్రా స్కూల్కి వెళ్దాం. వీడేం డాక్టర్ బాల్ బాల్ అంటున్నాడు? ఏమైంది మా వాడికి? తన తలకు తగిలిన గాయం వల్ల మన బ్రెయిన్లో ఉన్న యాక్టివేటెడ్ డియాక్టివేటెడ్ న్యూరాన్స్ డిస్టర్బ్ అయ్యాయి. సో యాక్టివేటెడ్ న్యూరాన్స్లో ఉన్నంత వరకు తనకు గుర్తున్నాయి, డియాక్టివేట్ న్యూరాన్స్లో ఉన్నవన్నీ తను మర్చిపోయాడు. లక్కీగా మీరు యాక్టివేటెడ్ న్యూరాన్స్లో ఉన్నారు కాబట్టి తను మిమ్మల్ని గుర్తుపట్టగలిగాడు. అదే డియాక్టివేట్ న్యూరాన్స్లో ఉంటే మిమ్మల్ని గుర్తుపట్టేవాడు కాదు. ఇప్పుడు అమ్మాయి నన్ను గుర్తుపడతాడా డాక్టర్? చెప్పలేమండి. తన కన్న తల్లిదండ్రులనే గుర్తుపట్టలేకపోవచ్చు. మరి ఇంకా అమ్మాయి గురించి ఏం చెప్తాం? మరి ఇప్పుడు ఎలా డాక్టర్? ఇలాంటి విషయాల్లో మనం ఏం చెప్తామండి? లెట్ ద ఫేట్ డిసైడ్. ఏంట్రా వీడు కొమ్మలోంచి బయట వచ్చాడని ఆనందపడే లోపే డాక్టర్ ఇలా చెప్పాడు. ఇప్పుడు ఆ అమ్మాయి నన్ను గుర్తుపడతాడో లేదో వీడు. ఏమో